నాయుడుపేట ఎంబీ న్యూస్. జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలి. నాయుడుపేట దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన P3 విధానంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని, దస్తావేజ్ లేఖర్ల జీవనోపాధిని కాపాడాలని నాయుడుపేట దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. నేటి నుండి జూలై 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుండి 31 వరకు చేస్తున్న పెన్ డౌన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు, బ్యాంక్ ఏజెంట్లు, అన్ని వర్గాల ప్రజలు ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి మద్దతు తెలపాలని నాయుడుపేట దస్తావేజ్ లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట దస్తావేజ్ లేఖర్ల సంఘం నాయకులు కాళాస్త్రి శ్రీనివాసులు, కె భాస్కర్, సిహెచ్ సుమన్, కె గోపి, షేక్ అజీజ్, జి సుమన్, జి విజయభాస్కర్, డి ఉదయ్ కుమార్ రెడ్డి, సిహెచ్ అశోక్, సిహెచ్ గోపి, పి శ్రీనివాసులు, పి మల్లికార్జునరావు, దస్తావేజ్ లేఖర్ల సహాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన 396 జీవోను వెంటనే రద్దుపరిచి దస్తావేజ్ లేఖల యొక్క ఉపాధిని సంరక్షించాలని ప్రభుత్వానికి మనవి చేయడమైనది. ఈ నెల 20 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర దస్తావేజుల లేఖల యొక్క సంఘం పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం మీద అందరూ దస్తావేజ్ లేఖలు వారి వారి ఆఫీసుల ఎదుట నిరవధిక పెన్ డౌన్ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగినది. కనుక ప్రజలు మరియు ఇతర వ్యక్తులతో కూడిన విధానం కాబట్టి మా యొక్క జీవన వృత్తిని కోల్పోకుండా మేమందరము ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము.